ప్రపంచంలో ఎట్లా ఎవరి యొక్క పాపులేషన్ పెరుగుతూ ఉన్నది. కొన్ని మన దేశం విషయానికి వస్తే ఎవరి పాపులేషన్ పెరుగుతున్నది, ఎవరి పాపులేషన్ తగ్గుతున్నది. ఆయన పనుల విషయానికి వస్తే ఎవడెవడు ఏ పనిని ఎట్లా క్యాప్చర్ చేస్తున్నారు. ఆల్రెడీ మన ఛానల్నే అనేక మార్లు మనం చెప్పినాం ఎటువంటి జిహాదులు జరుగుతున్నాయని చెప్పేసి, ఎటువంటి హలాళ్ళు జరుగుతున్నాయని చెప్పేసి, ఆర్థిక జిహాదు ఏ విధంగా జరుగుతున్నదని చెప్పేసి, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని మాట్లాడుతూ ఉన్నాం మనం. డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఎందుకు మనకు కావాలి అని చెప్పేసి మనం ఏం చేస్తున్నాం, ఎంతసేపు దేని చుట్టూ తిరుగుతున్నాం, దేని వెనుక తిరుగుతున్నాం, ఎంత సంపాదిస్తున్నామా, పక్కకు కూడా పెడుతున్నామా, మనది మనమేమో చూసుకుంటున్నామా. కానీ రేపటి నాడు మన కళ్ళ ముందు కనబడుతున్నది, మనకు ఓ కాశ్మీర్ కనబడుతున్నది, ఓ పాకిస్తాన్ కనబడుతున్నది, ఒక ఆఫ్ఘనిస్తాన్ కనబడుతున్నది, ఈ పక్కన బెంగాల్ కనబడుతున్నది. రేపటి నాడు మనం ఉన్న ఇల్లు కూడా అట్లా కావద్దు అనుకుంటే మనం సంఘటితమై ఉండాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది. ఈరోజు ఏంటంటే ఇంతకుముందు అన్నోళ్ళు చెప్పినట్టు వాళ్ళ ముస్లిం పెద్దలు కూడా చెప్పిర్రంట, పోలీసు వాళ్ళు చెప్పిర్రంట, పెద్ద పెద్ద స్పీకర్ రాజకీయ నాయకులు కూడా కూర్చోబెట్టి చెప్పిరట, అయినా స్థానిక ఎమ్మెల్యే కూర్చోబెట్టి చెప్పిండట. ఇంతమంది ఇన్ని రకాలుగా చెప్పినా కూడా వినకుండా మొండిగా తను ముందుకు పోతున్నాడు అంటే వెనుక ఎటువంటి శక్తి పని చేపిస్తున్నది, వెనుక ఎటువంటి శక్తి ప్రేరేపిస్తున్నది. అప్పటిదాకా బిర్యానీ సెంటర్లు నడుపుకున్నటువంటి వ్యక్తి సడన్ గా వచ్చి సెలూన్ పెట్టి నడుపుదామని చెప్పేసి ఆలోచన ఎందుకు వచ్చింది? ఇంతమంది ఇన్ని మాటలు చెప్తున్నా కూడా వాళ్ళు చెప్తున్నా, నాయకులు చెప్తున్నా, పోలీసు వాళ్ళు చెప్తున్నా వినకుండా ముందుకు పోతున్నాడంటే ఎంత శక్తి ఉన్నది వెనకాల. ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎవరు ఆలోచించాలి, ఎవరు నిలబడాలి?